నాగర్ కర్నూలు జిల్లా ఇంద్రకల్లో పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో రైతులకు సేంద్రియ వ్యవసాయం, ఎరువుల తయారీపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి 2 ఏళ్లకోసారి మట్టి నమూనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే గ్రామంలో ప్లాస్టిక్ రహిత స్వచ్ఛ భారత్ ర్యాలీ నిర్వహించారు. మనం రకరకాల మందులను పిచికారీ చేస్తాం. ఆ చేసే క్రమంలో మాస్క్ కానీ, గ్లౌజులు కానీ, కళ్ళద్దాలు కానీ, టోపీ కానీ, బూట్లు కానీ అట్లా ఒక డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్ వేసుకొని పిచికారీ అనేది చేసుకోవాలి. ఏముందిలే ఎప్పుడు కొట్టేలాగానే మందులను పిచికారీ చేసుకుందాం అనుకుంటే కాదు. అలా చేయడం వల్ల చాలా మంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయారు. పంటని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో రైతులు తమ ప్రాణాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా మంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇప్పుడు మనం ఒక చిన్న వీడియోలో చూద్దాం. మందులు తెచ్చుకోవాలి. ఫస్ట్ దానిపై ఉన్న లేబుల్ ని చూసుకోవాలి. ఆ లేబుల్ చూశాక దాని కాల పరిమితం అయిపోయిందా ఉందా అది కూడా చూసుకోవడం ఒక ముఖ్యమైన అంశం. ఆ తర్వాత పిచికారీ చేసినప్పుడు ఇటువంటి రక్షణ దుస్తులు ధరించాలి. ఇట్లాంటివి మనకు బయట షాప్లలో కూడా దొరుకుతాయి. తెచ్చుకోవడం వల్ల మనం స్ప్రే చేసేటప్పుడు ఆ మందు అనేది మన పై పడకుండా ఉంటుంది. ఆ మాస్క్ ధరించడం వల్ల మనకు ఊపిరి తీసుకునేటప్పుడు ఒక కెమికల్ అనేది మన లోపలికి వెళ్ళదు. మనకి సాయిల్ ఎందుకాడ అనేది ఇప్పుడు వచ్చింది. అది ఏంటంటే మనం దాంట్లో ఎట్లయితే మనం యూరియా బ్యాగ్స్ ఎట్లయితే మనం బుక్ చేసుకుంటున్నామో అదే విధంగా అందులో కూడా మనము లాగినాయి. అందులో కూడా మనం మన భూమి ఎంత ఉంది అని చెప్పేసి అన్ని వివరాలు ఇచ్చినట్టయితే కేవీకే నుంచి సైంటిస్ట్ వచ్చి మన విలేజ్కి వచ్చి ఆ మట్టి నమూనా సేకరణ వాళ్ళు తీసుకొని వెళ్తారు. అదే వాళ్ళు కావాలంటే అది కొంచెం క్లిష్టమైన పద్ధతి కాబట్టి ప్రతి రైతుకు ఏంటంటే మనకు మట్టి నమూనా సేకరణ ఎలా చేయాలో తెలిసి ఉండాలి. కాబట్టి ఇప్పుడు నా తోటి మిత్రులు మీకు మట్టి నమూనా సేకరణ ఫీల్డ్ క్రాప్స్ లో ఇంకా వాణిజ్య పంటలలో ఎలా చేస్తారో చెప్పడం జరుగుతుంది. అందువల్ల మనకు సాయిల్ ఎందుకాడ అనేది ఇప్పుడు వచ్చింది.